జీడిపప్పు చికెన్ పకోడీ టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. జీడిపప్పు వేసి మంచిగా చికెన్ పకోడీ, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి చేశాను. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. టేస్టీ అండ్ యమ్మీగా ఉండే చికెన్ జీడిపప్పు చేసేసుకుందాం. జీడిపప్పు చికెన్ చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టేస్టీగా ఎమ్మీగా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే నేను గుజరాత్ నుంచి తీసుకొచ్చిన ఒక పౌడర్తో చేశాను ఈ చికెన్ పకోడీని. అండ్ మీకు చికెన్ లూజ్గా అయితే కూడా నేను ఒక టిప్ కూడా చెప్తాను. అంటే మసాలాలు ఎక్కువైనప్పుడు దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ అంటే వాటరీగా వస్తే ఎలాంటివి యూజ్ చేస్తే మనకి థిక్గా అవుతుంది, అలాంటి ఒక టిప్ కూడా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఒక కేజీ చికెన్ తీసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీంట్లో మనం గుజరాత్ నుంచి తీసుకొచ్చిన చికెన్ దానా పౌడర్ వేసేసుకొని మంచి కలిపేసుకోవాలి. నాకైతే ఇది 10 రూపీస్ ప్యాకెట్, కేజీ చికెన్కి 10 రూపీస్ ప్యాకెట్ పట్టింది. గుజరాత్లో 10 రూపీసే అనమాట ఈ ప్యాకెట్ చికెన్ దానా పౌడర్. ఈ చికెన్ దానా పౌడర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ వాళ్ళు ఉప్పు, కారం అన్ని స్పైసెస్ ఇస్తారు. మీకు కావాలంటే కొద్దిగంత ఉప్పు యాడ్ చేసేసుకోండి. వాళ్ళు ఇచ్చిన స్పైసెస్ సరిపోతాయి మ్యాక్సిమం. కావాలంటే కొద్దిగంత ఉప్పు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి వేసుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే చికెన్ పకోడీ చేయాలంటే చాలా మసాలా పౌడర్లు ఇవన్నీ కలపాల్సిన అవసరం వస్తుంది. సో ఈ పౌడర్ యూజ్ చేస్తే మనకి ఎక్కువ ఏమి కలపాల్సిన లేదు. జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపితే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా చూడడానికి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసేయాలన్నమాట. బాగా పట్టించాలి ముక్కకి. ఎంత బాగా కలిపి పట్టిస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ చికెన్ పకోడీ. ఇంకా బయట కొనాల్సిన పని లేదు. అండ్ మీకు ఒక టిప్ కూడా చెప్తాను అన్నాను కదా. సో టిప్ ఏంటంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి. వాటరీగా అయ్యిందనుకోండి మీకు అప్పుడు కార్న్ఫ్లోర్ అంటే మీరు విడిగా కూడా ఏదైనా విడిగా చికెన్ పౌడర్ అంటే ఈ దానా పౌడర్ కాకుండా మిగతా మసాలా పౌడర్స్ వేసినప్పుడు కొద్దిగంత వాటరీగా ఏమైనా అయితే ఎటువంటి భయం లేకుండా కార్న్ఫ్లోర్ కలిపారంటే మనకి గట్టిగా క్రిస్పీగా ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా వస్తుంది అనమాట కార్న్ఫ్లోర్ యాడ్ చేశారంటే. కాబట్టి కొద్దిగంత కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఈ విధంగా కలిపి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఇది ఒక 12 అవర్స్ లేదంటే 6 అవర్స్ మ్యారినేట్ అవ్వాలి. ఎంత బాగా మ్యారినేట్ అయితే చికెన్ పకోడీ అంత టేస్టీగా ఉంటుంది. సో మనము 6 అవర్స్ పాటు అయితే బాగా మ్యారినేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇంకా తీసేసుకొని దీంట్లో జీడిపప్పు అండ్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని మంచి కలిపేసుకుందాం. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఫ్రై చేసే టైం వచ్చేస్తుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి ఎండ్ వరకు. ఈ విధంగా జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా ఇట్లా కలిపేసుకున్నాం కదా. కావాలంటే మీకు ఒకవేళ సాల్ట్ ఏదైనా తగ్గింది అని అనిపిస్తే ఈ టైంలో కలుపుకోవచ్చు మీరు సాల్ట్. లేదంటే చిల్లీ పౌడర్ ఏదైనా స్పైసీగా కావాలనిపిస్తే ఇంకొద్దిగా చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ ఈ రెండు వేసేసి కలిపేసుకోవచ్చు జీడిపప్పు పచ్చిమిర్చితో పాటే. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కూడా ఎక్కువ ఆయిల్ ఏమి అక్కర్లేదు, కొద్దిగా వేయండి. చూసారంటే నేను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాను. కొద్దిగా ఆయిల్ తోటే మనకి పకోడీ వచ్చేస్తుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాం కదా, సో సరిపోతుంది ఇంత నూనె. ఈ నూనెలో కొద్దిగా వేసేసుకోవాలన్నమాట. చికెన్ని పొడి పొడిగా వేసుకోవాలన్నమాట. పొడి పొడిగా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఎమటిని కలపద్దు, కాసేపు ఆగి కలిపేసుకోండి. ఓకేనా. మంచిగా ఇట్లాగా అయింది కదా ఎర్రగా. ఈ టైంలో తీసేసుకొని తింటే ఉంటుంది సూపర్. జీడిపప్పు వేసి మంచిగా చికెన్ పకోడీ, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి చేశాను. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా ఏంటంటే చేపల పులుసు. నెక్స్ట్ మన ఛానల్లోనే ఉంది ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. మా అమ్మ స్టైల్లో చేసిన చేపల పులుసు తప్పకుండా చూడండి. ఈ రెసిపీ కూడా త్వరలోనే రాబోతుంది. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.